అర్ధరాత్రి కూడా ప్రయాణికులకు ఆర్టీసీ సేవలందిస్తోంది. వివిధ ప్రాంతాల నుంచి సికింద్రాబాద్, నాంపల్లి, చర్లపల్లి రైల్వే స్టేషన్లకు వెళ్లేందుకు బస్సులు నడిపిస్తోంది. ఆర్టీసీ సేవలు తమకు ఎంతో ఊరట కల్పిస్తున్నాయని ప్రయాణికులు చెబుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సూరిబాబు అందిస్తారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ప్రాంతానికి మన దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి అనేక పనుల మీద ఇక్కడికి వస్తుంటారు. అయితే డే అండ్ నైట్ కూడా జర్నీలు చేస్తూ ఉంటారు. పగలైతే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బస్ సర్వీసులు అయితే అందుబాటులో ఉంటాయి. అయితే రాత్రి వేళల్లో కూడా వివిధ ప్రాంతాల నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లకు వచ్చి వాళ్ళు తమ గమ్యస్థానానికి వెళ్లేందుకు ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి, వాళ్ళకి అసలు బస్సు సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయా లేదా, ప్రత్యామ్నాయ మార్గాలను ఏమైనా వాళ్ళు ఎంచుకుంటున్నారా అనే విషయాలను ఇప్పుడు వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బయట కొంతమంది ప్రయాణికులు మన వద్ద ఉన్నారు. మరిన్ని విషయాలను ఆయన మాటలోనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి బాబు, మీరు ఎక్కడ ఉంటారు, ఎక్కడికి వెళ్తుంటారు, ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి ప్రయాణం చేసేటప్పుడు? ఇక్కడ బస్సులు కావచ్చు, మెట్రో కావచ్చు, ఎలా ఉన్నాయి? ఫెసిలిటీస్ అంటే బాగున్నాయి అన్న. నేను ఇక్కడ కొండాపూర్లో ఉంటాను. మాది ప్రాపర్ వచ్చేసి ఇక్కడ మహబూబాద్, ఉమ్మడి వరంగల్ జిల్లా మాది. ఇక్కడ నేను జాబ్ చేసుకుంటుంటాను. తరచుగా ఏంటంటే మా ఫ్రెండ్స్ ఏమన్నా మీట్ అవ్వడం కానీ, ఫంక్షన్స్ కానీ, పెళ్ళిళ్ళు కానీ, పండుగలు ఏమైనా ఉన్నప్పుడు తరచుగా వెళ్తూ వస్తూ ఉంటాను. బస్ ఫెసిలిటీస్ అయితే బాగున్నాయి. నాకు ఎప్పుడు వెళ్ళాలన్నా తరచుగా. అయితే ఇప్పుడు దాదాపుగా 12 కావస్తుంది. బస్సులు పడినప్పుడు కూడా అవైలబుల్గా ఉన్నాయంటారా? పనులు కూడా బాగున్నాయి అన్న, ఫెసిలిటీస్ బాగున్నాయి. మేము ఊరు నుంచి వస్తున్నప్పుడు ఏ టైంకి వచ్చినా సరే మాకు 24 hours సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి కొండాపూర్కి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. బాగుంటుంది. చెప్పండి అన్న, మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళాలి? నేను వచ్చేసి ఎస్ఆర్ నగర్ నుంచి ఇప్పుడు వరంగల్కి వెళ్తున్నానండి. యాక్చువల్గా ఏంటంటే ప్రజెంట్ సినారియోస్లో మనకు పెట్రోల్ అది తక్కువ ఉండడం వల్ల చాలా పబ్లిక్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అయితే ఇప్పుడు మన ఇండియన్ రైల్వే కాబట్టి ఇప్పుడు మనం అందరం ఇది యూటిలైజ్ చేసుకోవాలి. కాబట్టి వీ హ్యావ్ టు బి జస్ట్ యూటిలైజ్ దిస్ సినారియో. సో మనం ఇక్కడ నుంచి ఫర్దర్గా ఎక్కడైనా వెళ్ళాలంటే ఈజీగా మూవ్ కావచ్చు. ఈ బస్సెస్ అంటే మనకు తెలిసి కూడా ఎలక్ట్రిక్ బస్సెస్ ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి మనకు. సో నా ఒపీనియన్ ఏంటంటే పబ్లిక్ ఒకవేళ ఫేస్ కాకుండా ఇండియన్ గవర్నమెంట్ ఒక ఫెసిలిటీ ఏమి ఇచ్చిందంటే మనకి ఇండియన్ రైల్వే ఉంది కాబట్టి పబ్లిక్ ఒకవేళ బస్సెస్ కాకుండా కూడా ఇండియన్ రైల్వే యూజ్ చేసుకుంటే ఒకవేళ డెస్టినేషన్ ఏముందో ఏంటిదో వాళ్ళు తొందరగా అక్కడికి రీచ్ కావచ్చు. ప్లస్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వాళ్ళు ఎంత తొందరగా కావాలంటే అంత తొందరగా రీచ్ కావచ్చు. ఎందుకంటే రాదర్ దెన్ లైక్ వాళ్ళ పెట్రోల్కి అట్లా ఇట్లా నిలబడి ఇబ్బంది పడకుండా కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే పెట్రోల్కి రావడం వల్ల ఏంటంటే ఫ్యామిలీతో వెళ్ళొచ్చు, మనం కూడా కొంచెం ఎంజాయ్ చేయొచ్చు. బట్ మనకు ఒకవేళ ఎమర్జెన్సీ ఏదైనా ఉంది అనుకుంటే మాత్రం లైక్ ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళు లైక్ రైల్వే డిపార్ట్మెంట్కి లైక్ రైల్వే మీరు అన్నట్లు మన హైదరాబాద్ నుంచి మీ ప్రాంతంకి వెళ్ళాలంటే ట్రైన్ ఫెసిలిటీస్ యూజ్ చేసుకోవచ్చు అంటారు. ఇక్కడ లోకల్ హైదరాబాద్ సిటీలో బస్సెస్ ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయి, అవి యూజ్ చేసుకుంటే బాగుంటుంది అంటారా? సో కంపేరింగ్ టు ద అదర్ లైక్ ఇప్పుడు నార్మల్గా అన్ని లైక్ ఆల్ ద బస్సెస్ లోకల్ బస్సెస్ ఆర్ అవైలబుల్ టు ఎవ్రీ వన్ ఎల్స్. ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఎందుకంటే హైదరాబాద్లో ఎవ్రీ వన్ లైక్ యూజ్ బస్సెస్ బికాస్ ఆఫ్ ద ఆటో సినారియోస్ అండ్ పెట్రోల్ లైక్ అన్నీ మనకు తెలుసు. కాబట్టి ఇప్పుడు అందరూ చాలామంది ఇప్పుడు ఏంటంటే బస్సెస్కి ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే రాదర్ దెన్ ఆటోకి వెళ్ళడం వల్ల బస్సెస్ పాసెస్ ఉంటాయి అందరికీ. ఎందుకంటే స్టూడెంట్స్ కూడా ఎవరైనా సరే కూడా లేడీస్ ఫ్రీ బస్సెస్ అవన్నీ ఉన్నాయి కాబట్టి దే హ్యావ్ టు బి యూజ్ ద బస్సెస్ ఆల్సో. లోకల్లో ఉన్న వాళ్ళందరూ బస్సెస్ ఫెసిలిటీ యూజ్ చేయాలి. ప్లస్ ఎక్కడైతే ఫర్దర్గా వెళ్ళాలనుకుంటున్న వాళ్ళకైతే నేనంటే రైల్వే ఒపీనియన్స్ నాకు బాగా. థ్యాంక్ యూ సో మచ్. బస్సు ఫెసిలిటీస్ అయితే నిరంతరం కూడా అందుబాటులో ఉంటాయని కొండాపూర్ నుంచి సికింద్రాబాద్ వచ్చి సికింద్రాబాద్ నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లాకు తరచూ ప్రయాణం చేస్తూ ఉంటామని ప్రయాణికులు అయితే చెబుతున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ శంకర్తో సూరిబాబు, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.